హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది? చెత్తగా ఉందండి. ఎందుకు చెత్తగా ఉంది? బాలేదండి. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్స్ లో మీకు ఏది గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తుంది? ఏది సెట్ కాలే. ఎందుకని? మేము బిగ్ బాస్ అంటే ఎక్కడికో ఎళ్తదనుకుంటున్నాం. హ్మ్. కానీ ఇక్కడ కూడా సరిగ్గా ఉండలేకపోతుంది. హ్మ్. కొంచెం కంటెంట్ మారుతా ఉంటే బావుంటది. అందులో మణికంఠని తీసేస్తే ఇంకా బావుంటది. కానీ నాకు రియల్ చెప్తున్నా, ఈ వీడియో ఎలా గుర్తుపెట్టుకోండి. ఏమనుకోద్దు. ఇలాగే పెట్టండి ఈ వీడియో. ఖచ్చితంగా అయితే కప్పు మణికంఠకే వెళ్ళిపోద్దని డౌట్. ఎందుకంటే వాడు మెంటల్ గాడు కదా! మెంటల్ ఆడతాడు. అర్థం కాక వీళ్ళందరూ ఓట్ చేస్తారు. ఓట్ చేయట్లో వాడిని గెలిపిస్తారు. అసలు ఈసారి ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైనా వర్తబుల్ గా ఉన్నారనుకుంటున్నారా? లేరు. దేనికని? అంతా ఎవరికి పడితే వాడు అందరూ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు కానీ కంటెంట్ లేదు. ఏదో కొట్లాట్లు, దెబ్బలాట్లు, గొడవ, గోల, ఎందుక పందిలు కొట్టుకున్నట్టు ఉంటది చూసారా? ఒకే కుర్తీ పెడితే ఆ కొట్టుకుని తింటా చూసావా? ఆ టైప్ లో ఉంది. అసలు ఏం బాగోలేదు. అయితే ఈ విధంగా ఆడితే ఎంటర్టైన్ అవుతారా జనాలు బయట? ఎంటర్టైన్ ఎలా ఉన్నా కానీ పిల్లలకు మాత్రం మైండ్ ఖరాబ్ అయిపోద్ది. అంటే ఈ గొడవ గోళ్ళలోకి మైండ్ పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి మొత్తం ఇంట్లో ఒక చెత్త వాతావరణం మేలుకుంటది అన్నమాట. అసలు బాగలేదు. ఇన్ని 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 చేశారు కానీ బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల లేదు. ఒక రేంజ్ లో ఉంది. అందులో ఆడేవాళ్ళు కూడా ఒక ఒక మెసేజ్ లాంటి తెచ్చేటట్టుండేది. ఇప్పుడు మెసేజ్ కాదు కదా, యువత పాడేటట్టు ఉంది. అందులో ఇంకా జరుగుతున్నాయి. ఒక మణికంఠ అయితే ఒక అమ్మాయిని ఇట్లా పెట్టుకుని టచ్ చేసి ఇట్లా ఇక్కడ చెయ్యేస్తున్నాడు. మళ్ళీ ఒకటి కాదు 2 సార్లు 2, 3 సార్లు జరిగింది నేను చూసాను. ఇది ఏం ఇంట్లో ఉన్న పెళ్ళం అనుకుంటున్నాడా లేదా లవర్ అనుకుంటాడు ఏమన్నా అర్థం కావట్లేదు. ఇది మాత్రం నాకు నచ్చలే. ఓకే. సో మణికంఠని పక్కన పెడితే సోనియా కూడా అలానే చేస్తుంది మరి అమ్మాయిల్లో. మరి ఆమె గురించి ఏమనుకుంటున్నారు మీరు సోనియా గురించి? అమ్మాయిలు కదా, అట్లా కనిపిస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. అంటే అబ్బాయిలు చేసే కూడా అమ్మాయి చేస్తుందని కొన్ని వీడియోస్ రీల్స్ అది తప్పేది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఇన్ని ఆటలు ఆడారు, ఇన్ని గేమ్స్ ఆడారు చాలా మంది. ఏ ఒక్క రోజు కూడా ఇట్లా లేదు. ఇలా రొమాన్స్ చేయడం, ఇట్లా చేయడం కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా చాలా మందికి చాలా మంచిగా ఉంది. ఒక మెసేజ్ లా ఉంది. ఇంకా నేనే 300 మందికి నా ఫోన్ తీసుకుని ఓటేషన్ రోజు కూడా ఉంది. కానీ బాగుంది. ఆయన ఫస్ట్ లో కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్న తర్వాత మంచిగా ఉంది. ఒక మెసేజ్ ఇచ్చేవాడు. పల్లెటూరు అంటే రైతు కష్టాలు ఇట్లా ఉంటే, ఒకవేళ పంట పోతే రైతు ఇలా సూసైడ్ చేసుకుంటాడు, ఇట్లా ఉంటది అని చెప్పి ఒక మెసేజ్, అంటే రైతులు బాధలు చెప్పాడు. అది ఓకే. ఈయన అలా చెప్పట్లే. వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ పర్సన్ గొడవలని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మారాడు అనుకుంటారా మరి ఫస్ట్ వీక్ కి ఇప్పటికి ఏమన్నా నాగమణికంట? మారాడంటే మారాడు, కొంచెం ఏమో అట్లాగే ఉన్నాడు. కొంచెం మెట్లగానే ఉన్నాడు. అంటే ఈసారి బిగ్ బాస్ ని తిడుతున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేవి వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు దాని గురించి? బిగ్ బాస్ ఎందుకని అది కరెక్టే. మరి బిగ్ బాస్ తిడతాం కాదు కానీ ఈసారి ఎప్పుడు కూడా ఆలోచించి కంటెస్ట్ తీసుకుంటారో, ఈసారి మాత్రం చాలా చెత్త వాళ్ళని క్యాండిడేట్లు తీసుకున్నారు. బాగాలేదు. అంటే ఈసారి సీరియల్ వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు కదా, మరి ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? ఎంటర్టైన్ అసలు చేస్తున్నారు? చూడాలని కూడా అనిపించట్లేదండి. ఎందుకంటే నిజం చెప్పాలంటే మీరు అడుగుతున్నారని చెప్పి నేను బిగ్ బాస్ చూస్తున్నా. నాకు బిగ్ బాస్ అస్సలు నచ్చట్లే. దీనికన్నా మన కృష్ణకాంత పార్క్ లో మీటింగ్లు ఉంటాయి చూసారు, ఇవే బాగుంటాయి. అంత చెత్తగా ఉంది. థ్యాంక్ యూ అండి.